నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో కొన్ని విశేషమైన పండుగలు, పర్వదినాలు ఉన్నాయి. అసలు ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటామో దాని వెనకాల కూడా ఒక ఆంతర్యం ఉంది. వాటి గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు రాబోతోంది సంక్రాంతి పండుగ. ఆ పండుగ గురించి విశేషంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః అమ్మ. నమస్తే అమ్మ. సంక్రాంతి పండుగ అంటే ఈ పండుగ మనం 3 రోజులుగా జరుపుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులుగా జరుపుకుంటున్నందుకు కూడా దాని వెనకాల ఒక రీజన్ అయితే ఉంది. ప్రతిరోజుకి ఒక విశేషము. అంటే ఈ విశేషంగా ఈ సంక్రాంతికి దానాలు అని, కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతిని కీడు పండగ అని అంటూ ఉంటారు. అంటే అందరికీ తెలుసో తెలీదో ఈ విషయం, కానీ అంటే పండగ ముందర మూఢం ఉండబట్ట మరి ఎందుకో తెలియదు, కానీ ఇదైతే వింటుంటాం. దాని గురించి వివరణ ఇవ్వండి. భోగి పండుగ. భోగి అంటేనే మనకి భోగభాగ్యాలను ప్రసాదించేది. అవును, మీరు అన్నట్టుగా కీడు పండగ అంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో ఈ పండగ చేసుకోరు. తెలంగాణ సైడ్ కొంతమంది చేసుకోరు ఈ పండగ. అవును, చేయరు. కీడు పండగ భావిస్తారు. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏవో దానాలు ఇచ్చుకోవడము, అసలు కొంతమంది అసలు చేసుకోకపోవడము, ఇవన్నీ కొత్త బట్టలు కూడా వేసుకోరు. ఇంట్లో తిరువాత పెట్టరు, పెండం పెట్టరు. అవును, చూస్తుంటాం మనం. ఇవన్నీ అంటే ఎవరెవరి ప్రాంతీయం బట్టి వాళ్ళు. మా సైడ్ అయితే చాలా బాగా జరుపుకుంటాం. చాలా బాగా జరుగుతుంది ఈ పండుగ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి భోగి. భోగి రోజు ఏం చేయాలి? భోగి రోజు ఉదయాన్నే మనం లేచి భోగి మంటలు అవి వేసుకుంటాం. అసలు ఈ భోగికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉంది? మనకి దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 కాలాలు ఉన్నాయి. 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి. అవును. భోగి వచ్చేసి దక్షిణాయనంలో చివరి రోజు. ఇంకా సంక్రాంతి రోజు మకర సంక్రమం అయిపోతుంది. అప్పటికి మనకు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. ఈ భోగి రోజు దక్షిణాయనంలో చివరి రోజు మనం ఆ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు వేయడానికి కారణం ఏమి అనంటే, ఈ దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. మనకి ఆషాఢం నుండి స్టార్ట్ అవుతుంది దక్షిణాయనం. స్టార్టింగే చాతుర్మాస్య దీక్ష ఇవన్నీ మొదలవుతాయి. తర్వాత శ్రావణ మాసము, దాని తర్వాత దేవి నవరాత్రులు, కార్తీక మాసం, ధనుర్మాసం, మొత్తం అంతా ఉపాసన కాలం, ఆధ్యాత్మిక విధానమే అంతా మొత్తం అంతా. ఇప్పుడు ఏమైతుంది అని అంటే, ఈ 6 నెలలు మనం ఏం నేర్చుకున్నాం దక్షిణాయనంలో? అంటే ఈ దక్షిణాయనాన్ని ఎలా చెప్తారు అంటే యమద్రంష్టల కాలం అని కూడా చెప్తారు. మనకి చలి ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు ఈ దక్షిణాయనంలో. దేవి నవరాత్రులు చేసేటప్పుడు కూడా ఏం చెప్తాము? యమధర్మష్ట కాలము, యముడు కోరలతో ఉంటాడు, ఎక్కువ మరణాలు, యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ కాలంలో అని చెప్తారు. అవును. దాంట్లో మనం ఉపాసన చేస్తాం, భగవంతుడి యొక్క ఉపాసన చేస్తాం. ఇది చివరి రోజు. ఈ చివరి రోజున భోగి మంటలు వేస్తాం. భోగి మంటలకి కారణం ఏంటి అంటే, స్నానం చేయకనే వేసుకుంటాం భోగి మంటలు. ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ వేస్తాం. పాత సామాన్లేనా? మనలో ఉన్న సామాగ్రి అంటే చెడు సామాగ్రి, చెడువి, నెగిటివిటీ, చెడు ఆలోచనలు అన్నిటినీ ఆ భోగి మంటల్లో కలిపేయాలి. అంతే. ఎందుకంటే ఈ దక్షిణాయనం అంతా నువ్వు ఉపాసన చేసింటావు, దేవీ దేవత ఆరాధన చేసింటావు. నువ్వు ఏం తెలుసుకున్నావో భోగి రోజు తెలుస్తుంది. అంటే నువ్వెంతో అంత జ్ఞానాన్ని తెచ్చుకున్నావు కాబట్టి తెచ్చుకున్నావా లేదా? అసలు ఫస్ట్ తెచ్చుకొని ఉంటే నువ్వు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న పాత సామాన్లే కాదు, నీలో ఉన్న దుర్గుణాలను కూడా భోగి మంటల్లో కలిపేయాలి. ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారు కొంతమంది సాధకులు, మేము ఇది చెయ్యము, ఇంకా ఈ భోగి మంటల్లో కలిపేస్తున్నాం, మాకున్న ఈ అలవాటు. అంటే ఆచరిస్తున్న ఏదైనా విధానాన్ని. ఇప్పుడు ఏదైనా చెడు అలవాటు ఉంటుంది, వాళ్ళు ఈ 6 నెలలు బాగా సాధన చేసింటారు దక్షిణాయనం అంతా. వాళ్ళకి దేవీ దేవత ఒక అనుగ్రహం కలిగి వాళ్ళకి జ్ఞానోదయం జరిగి నేను ఇంకా ఈ పని చెయ్యకూడదు అనే ఆలోచన రావచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే భోగి పండుగ రోజు భోగి మంటలకి చెప్పుకుంటారు. మెయిన్ భోగి మంటలు అంటే ఏదో మనం చలిగాచుకునే మంట అలా అయిపోయింది ఇప్పుడు. అంతే అంతే. కానీ అలా కాదు. ఎందుకంటే మనము అగ్నిహోత్రుని ఆవాహన చేస్తాం అక్కడ. ఆవు పిడకలతోనే స్టార్ట్ చేయాలి. ఆవు పిడకలు, నెయ్యి, కర్పూరం పెట్టి వెలిగించాలి. దాని తర్వాత అట్టపెట్టెలు, పాత సామాన్లు అవన్నీ వేస్తారు, అది వేరే విషయం. ఒకటి వేయకూడని వస్తువులు బుక్స్.
బుక్స్ వేయకూడదు. వేయకూడదు, జ్ఞానం వెళ్ళిపోతుంది. బుక్స్ అంటేనే సరస్వతి, చదువుకునే బుక్కులు పాత బుక్కులు అని వేస్తుంటారు భోగి మంటల్లోకి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భోగి మంటల్లోకి ఏదైతే వేస్తామో అది మన నుండి వెళ్ళిపోతుంది. వామ్మో, అంటే మంచిగా ఆలోచించే ప్లాన్ చేసుకోవాలి అసలు అక్కడ ఏం అవును. వాడాలి అని. ఏం వాడాలి అని. ఇప్పుడు మనం భోగి మంటలు ఎందుకు వేస్తున్నాం? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలని వేస్తున్నాము. మన ఇంట్లో పాత సామాన్లన్నీ వెళ్ళిపోవాలని వేస్తున్నాము. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలని వేస్తున్నాం. అలాంటప్పుడు నువ్వు చదువుకునే పుస్తకాలు వేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం ప్రత్యేకించి అగ్నిహోత్రుని ఆవాహన చేసి మనం భోగి మంటలు వేస్తాం. మామూలుగా చెప్పాలంటే ధనుర్మాసం అంతా పిడికలు పెడతాం కదా, గొబ్బెమ్మలు. ఆ వాటిని పిడికలు చేసి ఆరబెడతాం. అవును, వాటితో భోగి మంటలు వేస్తారు. ఓహో, యాక్చువల్గా చెప్పాలంటే తమిళనాడు సైడ్ అంతా ఇలానే చేస్తారు. నెలంతా గొబ్బెమ్మలు పెడతారు. అది కూడా ముగ్గులు వేసి ధనుర్మాసం అంతా చాలా బాగా చేస్తారు. ఆ గొబ్బెమ్మల్ని ఎత్తిపెట్టి ఈ భోగి మంటలకు ఉపయోగిస్తారు. ఓకే ఓకే. కర్పూరము, నెయ్యి, ఈ కిరోసిన్ అవన్నీ వాడకూడదు చెప్పాలంటే. ఇంకా కట్టెలు అవన్నీ వేసేసుకొని భోగి మంటలప్పుడు నువ్వు చుట్టూ తిరుగుతూ నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. నువ్వు ఏం వదిలేస్తున్నావు, నువ్వు ఏం తెలుసుకున్నావు. ఓకే, ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది. అక్కడికి భోగి మంటల కార్యక్రమం అయిపోతుంది. కొంతమంది భోగి మంట పైన నీళ్లు వేడి చేసుకొని అవే స్నానం ఆచరించాలి అని చెప్తుంటారు. ఇది వాస్తవమా? లేదమ్మా, అలంతా ఏది చెయ్యకూడదు. భోగి మంటలు మనం నీళ్లు వేడి చేసుకునేకి, పొంగల్ వండుకోవడానికి, దానికి కాదు. అక్కడ మనం ఒకటి అగ్నిహోత్రం అంటేనే పవిత్రత. అవునా కదా? మనం ఏదైనా హోమం చేస్తున్నాము అంటేనే అక్కడ పవిత్రత ఉంటుంది. అగ్నిహోత్రుని ఆవాహన చేస్తున్నామంటేనే అక్కడ పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రతతో నువ్వు ఎటువంటివి చేయకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ భోగి మంటల్లో నువ్వు ఏవి వదిలేయాలో అవి వదిలేయాలి. అంతే. మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో ఉన్న పాత సామాన్లు మాత్రం తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తున్నాము. మనలో ఉన్న పాత సామాగ్రి, పాత ఆలోచనలు, దుర ఆలోచనలు అన్నింటినీ అలానే పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అంతే. భోగి మంట ఒక ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం మారాలి. మనలో ఉన్న దుర్గుణాలని మంట కలిపేయాలి. మనం ఆ రోజు ఒకటి ప్రతిజ్ఞ చేసుకోవాలి. మనకి ఏదైనా చెడు అలవాటు ఉంటే మేము దీన్ని వదిలేస్తాము అని. ఇక్కడికి భోగి మంట అయిపోతుంది. తర్వాత స్నానం కూడా ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి మునిపే చేయాలి. భోగి రోజు తలంటు స్నానం మనం అంటాం. ఒంటికి నువ్వుల నూనె పూసుకొని తలంటు స్నానం చేయాలి. తైలే లక్ష్మి, జలే గంగ. ఆ లక్ష్మి పరిహారార్థం. మనం స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని మనం వెళ్ళి గంగాదేవిని ఆవాహన చేసుకొని స్నానం ఆచరించేటప్పుడు అలక్ష్మి పరిహారార్థం అని ఖచ్చితంగా అనుకోవాలి. పెద్ద పెద్ద శ్లోకాలు రాకపోయినా కూడా మనం దేనికోసం చేస్తున్నాము అంటే మనలో ఉన్న దుర్గుణాలని ఆల్రెడీ భోగి మంటల్లో కలిపేసి మన ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ నువ్వుల నూనెతో మనం లక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాం. పాజిటివిటీ. జలంలోకి గంగను ఆవాహన చేస్తున్నాం. పవిత్రత. ఆ లక్ష్మి పరిహారార్థం మన ఒంట్లో ఉన్న ఆ లక్ష్మిని కూడా మనం తీసేసుకుంటున్నాం. తీసేసి మనం స్నానం అంతా ఆచరిస్తాం. ఆచరించిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. మొదటగా మాతృదేవోభవ. పరదేవతే అమ్మ. అమ్మనే పరదేవత. వాళ్ళిద్దరికి భేదం లేదు. అవును చెప్పాలంటే. ఇంట్లో ఉన్న పెద్దలకి నమస్కారం చేసుకొని ఆ రోజు పూజా కార్యక్రమం అంతా చేసుకొని పిల్లలకి రేగు పండ్లు పోస్తారు. భోగి పళ్ళు 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల దాకా పోయొచ్చు. అసలు ఎందుకు మా ఈ విధానం ఎందుకు అంటే బాల అరిష్ట దోషాలు అని ఉంటాయన్నమాట. ఒక శిశువు కడుపులో పడినప్పుడు పూర్వజన్మ యొక్క ఫలము మరి పుట్టిన తర్వాత ఇప్పుడుది అన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. కలిసి ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో పుట్టినారు, ఏ జాతకస్తులు అంటే కొంతమంది పుట్టిన నక్షత్రం బట్టి కొంతమందికి గండాలు ఉంటాయి. తల్లికి గండం ఉండొచ్చు, తండ్రికి గండం ఉండొచ్చు, మేనమామకి గండం ఉండొచ్చు. పేగు వేసుకొని పుడితే ఇలా మనం వింటూ ఉంటాం. అలాంటి అరిష్టాలన్నీ పోవడానికి ఈ రేగుపళ్ళని వేస్తారు. ఓకే. ఇంకా బాల అరిష్ట దోషాలు అంటారు. 12 ఏండ్ల వరకు పిల్లలకు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడవడము, మొండి చేయడము, ఆరోగ్యం బాగలేకపోవడము, ఇది దిష్టి తీసే ప్రాసెస్ అంటాం దీన్ని చెప్పాలంటే. ఇంకా ఇలా చేయడం వల్ల వాళ్ళకున్న అరిష్టాలు పోతాయి. ఎందుకు ఇది చేయాలి 12 ఏండ్ల వరకు అనంటే ఏ శిశువుకైనా కూడా 12 ఏండ్ల వరకు జాతకం వర్తించదు. 12 సంవత్సరాల వరకు
చిన్నప్పుడే జాతకం వేసి చూస్తుంటారు కదా. అవును, పుట్టడం లేదు, తోటే అంటే ఊరికే మనం తెలుసుకోవడానికి ఓకే, అంతే గాని 12 ఏళ్ల వరకు జాతక చక్రం వాళ్ళకి వర్తించదు. వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నా అది తల్లి తండ్రి భరించాల్సిందే ఓ 12 సంవత్సరాల అంటే వరకు. వీళ్ళ జాతకంలో ఇబ్బందులు ఉంటాయి కానీ ఇది వీళ్ళకి అప్లై అవుతుంది 12 నుంచి వీళ్ళకు వ్యక్తిగతంగా. అప్లై అవుతుంది. ఓకే ఓకే. వాళ్ళకి అప్లై కాదు, 12 సంవత్సరాల వరకు పిల్లలకు అప్లై అవ్వదు. ఎక్కువ శాతం తల్లిదండ్రులకు అప్లై అవుతుంది. ఆ అరిష్టాలు పోవడానికి మనం రేగుపళ్ళతో పిల్లలకి ఇది చేస్తాం, దిష్టి తీసే ఇప్పుడు కొంతమంది రేగిపళ్ళతో పాటు రాగి నాణాలు, చెరుకు వేస్తారు. ముక్కలు, నిజంగా అది ఉందా చెరుకు ముక్కలు శాస్త్రంలో? వేస్తారు, బంతి పూలు వేస్తారు, నాణాలు వేస్తారు, రేగి పళ్ళు వేస్తారు. ఇలా అన్ని వేసి కూర్చోబెట్టి వాళ్ళ తలపైన నుండి పోసి వాళ్ళకి హారతిచ్చి ఇది చేస్తామన్నమాట. ఇది అంతా అంటే మార్నింగ్ స్నానము అన్ని అయిపోయినాక ఈవినింగ్ ఆచరించేది. ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు. స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు 10 ఈ గంటలకి విధానం కూడా అయినాక మళ్ళీ చేసుకోవచ్చు. స్నానం ఆచరించాలి? లేదు, ఏం అవసరం లేదు, ఏం అవసరం. మనం పూజా కార్యక్రమం అంతా చేసి మన దానికి ఏం మంత్రం లేదు, మనం ప్రేమతో పోస్తాం. రేగి పళ్ళు పిల్లలు కదా, చిన్న పిల్లలు, ప్రేమతో ఎలా పోస్తాము, వీళ్ళు బాగుండాలి అదే అని మనం ప్రేమతో వేస్తాం. అంటే మంత్రం అయితే స్పెసిఫిక్ గా లేదు. మనం పరదేవతను తలుచుకొని, ఇంటి దేవులను తలుచుకొని, మా పిల్లలకి అరిష్టాలన్నీ పోవాలి, చెడు దృష్టి పోవాలి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పోవాలి, మొండి సమస్యలు ఉంటాయి అవి పోవాలి అనుకొని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ తగ్గుతాయి. అంటే మగ పిల్లలకు ఆడపిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. ఓకే. వీళ్ళు వాళ్ళనేది 12 సంవత్సరాల వరకు పోయొచ్చు. ఎందుకంటే 12 సంవత్సరాల వరకు వాళ్ళకి జాతకం వర్తించదు కాబట్టి ఈ ప్రాసెస్ పెట్టారు, ఈ భోగి పనులు ప్రాసెస్. ఓకే ఓకే. ఇది భోగి రోజు చేసే కార్యక్రమం. మరి సంక్రాంతి రోజు? సంక్రాంతి అంటేనే పాడి పంట ఫుల్ హంగామా ఉంటుంది. అవును. కొత్త అల్లుళ్ళు, కొత్త పెళ్లి కూతుర్లు, అల్లుళ్ళు వస్తే ఎక్కువ ఉంటుంది. కొత్త పంట, కొత్త అల్లుళ్ళు, ఇదంతా ఉంటుంది అనమాట. చాలా ముందుగా ఇది మనకి సంక్రాంతి అనేది చెప్పాలంటే మన కష్టం. మనకి ఇది లాస్ట్ పండగ చెప్పాలంటే. లాస్ట్ పండగ ఇయర్లో, సంవత్సరంలో లాస్ట్. మనకి ఇయర్ ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఇది లాస్ట్ పండగ చెప్తాం. మనకి ఉగాది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే చేదు తీసుకుంటాం మనం. షడ్రుచులు తీసుకుంటాం, కానీ చేదు ఉంటుంది. ఆ రుచిలో చేదు కలుస్తుంది. అంటే మొదటిగా చేదు అంటే కష్టం. నువ్వు ఇయర్ ఫస్ట్ లో కష్టం, ఇయర్ అంతా పడిన కష్టానికి నువ్వు సంక్రాంతి రోజు ఏం తింటావు? చక్కెర పొంగల్ తింటావు, తీపి అరిసెలు, అన్ని పిండి వంటలు, అరిసెలు, పాడి పంట అంతా తీపి తింటాం. అవును. అంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనిషి కష్టపడాలి. చేదుతో మొదలైంది తీపి దాకా తీసుకెళ్తుంది మనం కష్టపడితే. అవును, అంతే కదా, ఇక్కడ రిజల్ట్ ఉంది. అవును. ముందే మనం తీపితో మొదలు పెడితే ఆఖరికి వచ్చేసరికి తలనొప్పులతోటే ఎండ్ అయిపోతుంది అక్కడికి ఆ ఇయర్. ముందు ఆ కష్టంతో వెళ్తే ఇంకా తీయగా ఉంటుంది. కష్టంతో వెళ్ళినప్పుడు నీకు స్వీట్నెస్ ఒక విలువ తెలుస్తుంది. అంతే. సంక్రాంతి పండుగ ఒక విలువ తెలుస్తుంది. అవును. సంక్రాంతి రోజు ఉదయం చేయాల్సిన ఫస్ట్గా మనకి మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. సంక్రాంతి రోజు సాయంత్రం జరుగుతుంది. ఉదయం చేయాల్సింది ఏంటంటే లేచిన తర్వాత దైవారాధన. శివలింగం ఉన్న వాళ్ళ ఇంట్లో, అందరింట్లో ఇప్పుడు శివలింగాలు ఉన్నాయి కాబట్టి శివుడికి అభిషేకం చేయాలి. నేతితో చేయాలి అభిషేకం ఆ రోజు మాత్రం, సంక్రాంతి రోజు. చేయటం వల్ల అంటే చెప్తాను. ఫస్ట్ నేతితో ఎలా చేయాలి, గడ్డగట్టిన నెయ్యి ఉంటుంది కదా, అవును, అది తీసుకెళ్ళి శివలింగం పైన పెట్టాలి. మళ్ళీ కొంచెం కాచి నెయ్యి చల్లార్చిన తర్వాత ఆ నెయ్యితో అభిషేకం చేయాలి. నెయ్యితో ఎందుకు అభిషేకం చేయాలంటే పాల నుండి నెయ్యి వచ్చింది, అవును, పాల నుండి పెరుగు వచ్చింది, పాల నుండి వెన్న వస్తుంది. ఒక్క పాల నుండే ఇన్ని వచ్చినప్పుడు నీ నుండి ఎన్ని రావాలి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ పాలు. అవును. నెయ్యిలో పాలు కనిపిస్తాయా? కనిపించవు. భగవంతుడు కూడా అంతే. కానీ తయారైంది అయితే పాల నుండి నెయ్యి తయారైంది. అవును. అంటే భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, మనం చూడట్లేదు అనే విషయాన్ని అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకు ఆ రోజు నెయ్యితోనే చేయాలి అన్నది. ఇప్పుడు అందరూ పాలతో చేయాలి అంటారు, పాలు కనిపిస్తాయి, నెయ్యి ఎక్కడి నుండి వచ్చింది, పాల నుండే వచ్చింది అనేది తెలుస్తుంది, కానీ దాంట్లో పాలు కనిపించవు. భగవంతుడు కూడా అలా నిగూఢంగా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత 6 నుండి 8 లోపు పొంగళ్ళు చేస్తాం. పొయ్యి పెట్టేసి చెరుకులు పెట్టి పొంగళ్ళు చేస్తాం. కుదిరితే పొంగళ్ళు చేసుకునేటోళ్ళు, మనం బెల్లము చక్కెర అది వాడుతున్నాం కదా, కుదిరితే చెరుకు రసం వాడండి డైరెక్ట్గా.
ఇంతకుముందు పొంగలి సంక్రాంతి పొంగల్ చేసేటప్పుడు చెరుకు రసమే వాడేవాళ్ళంట, తీపి కోసం. తీపి కోసం పూర్వం చెరుకు రసం తీసుకొచ్చి. మ్మ్. ఎందుకంటే అతి మధురం. కానీ అంటే ఇరిగిపోవడము అట్లా ఏం ఉండదా? ఉండదండి. ఓకే. ఇరిగిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంటారు ఓకే. చెరుకు రసం వాడితే. చెరుకు రసం శ్రేష్టం, చెరుకు రసమే వాడాలి అంటారు. ఎందుకు అంటే అమ్మ చేతిలో కూడా చెరుకు విల్లు ఉంటుంది, పరదేవత చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. చెరుకు అనేది ఏంటంటే మన మనస్సు, అంటే మన మనస్సు చెరుకులాగా ఉండాలి. అది విరిచినా స్వీటే, దాన్ని క్రష్ చేసినా స్వీటే, అది ఎలా తిన్నా స్వీటే. అంతే. మన మనస్సు కూడా అలానే ఉండాలి, అంత స్వచ్ఛంగా. అందుకు చెరుకు. ఓకే. చెప్తాం. కుదిరితే చెరుకు రసమే వేయండి, వాడుకుంటే సరిపోతుంది. కుదరలేదు తప్పదు ఇంకా బెల్లం చక్కెర. కానీ 6 నుండి 8 లోపల ఈ పొంగళ్ళు పొంగిచ్చాలి ఇంట్లో. సూర్యుడికి ఎదురుగా కొంతమంది చేస్తారు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఏం చేయలేం మనము. ఇంట్లో సూర్య భగవానుడి యొక్క కిరణాలు పడుతున్నాయి అని మనం భావన చేసి పొంగ పెట్టాలి. పొంగు కంపల్సరీ జరగాలి. పొంగకు నీకున్నట్టు కొంతమంది వేసేస్తారు వెంటనే. అవునవును, అలా చేయకూడదు, పొంగాలి. ఎందుకంటే మన జీవితం కూడా పొంగాలి, పండాలి అని చెప్పేసి దానికి అర్థం. పొంగిచ్చిన తర్వాత అంతా చేసేస్తాం, ప్రిపేర్ అయిపోతుంది పొంగలంతా. సూర్య భగవానుడికి నివేదన చేయాలి. ఒకటమ్మ, కనిపించే దైవం సూర్య భగవానుడు. అవును. పరబ్రహ్మతత్వం సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. అంటే మనకి తెలీదు కానీ, అంటే అందరూ దేవతలు విగ్రహ రూపంలో ఉన్నారు, ఆయన మాత్రమే మనకు కనిపిస్తాడు. చెప్పాలంటే ఆయన మనం ఏది చేసినా స్వీకరిస్తాడు. మీరు అర్ఘ్యం ఇవ్వండి, తను చూస్తాడు, స్వీకరిస్తాడు. ఇప్పుడు నైవేద్యం పెట్టండి, తను తింటాడు. చెప్పాలంటే ఎందుకంటే అందరూ దేవతలు చూస్తారు, కానీ సూర్య భగవానుడు స్వయంగా స్వీకరిస్తాడు ఆయన కిరణాలతోటి. అవును. అందుకు ఆయన కనిపించే దైవం. మీకు డబ్బు కావాలన్నా ఆయన ప్రసాదిస్తాడు, ఆయనను ఆరాధన చేసి చూడాల. అంతే. ప్రతి ఒక్కరూ మనం సంవత్సరం అంతా చెయ్యము కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆయన ఆరాధన చేయాలి. అంటే సూర్య భగవానుడు ఒక్క ఆరోగ్యమే కాదు, ధనానికి కూడా. ధనానికి కూడా సూర్య భగవానుడిది ఒక నామం ఉంది, శ్రీ గృణేశ్వరాయ అని. గృణినే నమః అని కూడా అంటారు. ఓకే. ఓకే. ఒక నామం ఉంది. ఆ నామం పట్టుకొని చాలా మంది జపం చేసి డబ్బు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సంపదలు పొందిన వాళ్ళు. ఆయన ఇవ్వలేదంటే ఏం లేదు. ఎందుకంటే ఒక పాడి పంట పండాలన్నా ఆయన వల్లే పండుతుంది, ఆయన వల్లే డబ్బు వస్తుంది కదా. ప్రతి ఒక్క జీవరాశి బతకాలన్నా ఆయన వల్లే బతుకుతుంది. ఆయన ఇవ్వలేదంటే ఏముంది? తెల్లారితేనే మనం వెళ్తున్నాం పండ్లకి, మనం వెళ్తేనే మనకి జీతాలు వస్తున్నాయి. తెల్లారితేనే రైతులు పోతున్నారు, వాళ్ళు పండిస్తేనే మనం తిండి తింటున్నాం. ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిండేది. ఇప్పుడు వాటర్ కానీ, వర్షాలు పడ్డం ఆయన వల్లనే, పంటలు పడ్డం ఆయన వల్లనే, బతుకుతున్నది ఆయన వల్లనే, మనం జీవనం నడుస్తున్నది ఆయన వల్లనే. ఏమి ఇవ్వడు ఆయన, అన్ని ఇస్తాడు ఆయన. ఇది ఇవ్వడు అనేదేం లేదు సూర్య భగవానుడు. ఇలా సూర్య ఆరాధన చేసేసేయాలి 8 గంటల నైవేద్యం పెట్టి. ఈవినింగ్, మార్నింగ్. సూర్యుడు మార్నింగ్ ఉంటాడు, ఈవినింగ్ కాదు. ఓకే. 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 దాని తర్వాత మనం సంక్రాంతి రోజు చేయవలసిన దానం ఉదకము అంటారు. కుండ ఇస్తారు, ఉత్త కుండ కాదు, మంచినీళ్ళ కుండ ఇస్తారు. దాంట్లో ఇలాచి వేసి ఇస్తారు. దాని తర్వాత పెరుగు దానం ఇస్తారు, బట్టలు దానం ఇస్తారు. ఇంకా దాని కొద్ది ఏవైనా లోహము మన స్థాయి దాన్ని బట్టి. కానీ కుండ పెరుగు ఖచ్చితంగా ఇస్తారు. ఓకే. పెరుగు ఎందుకు ఇస్తారంటే సంతానం కలుగుతుంది పెరుగు దానం ఇవ్వడం వల్ల అని చెప్పేసి పెరుగు దానంగా ఇస్తారు. ఈ కుండ, నీటి కుండ ఎందుకు ఇస్తారు అని అంటే మనకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీటి బాధ ఉండకూడదు. అంటే కొంతమంది శాపనార్థాలు పెడుతుంటారు కదా, నీళ్ళు లేకపోతావు అనేసి, నీళ్ళు కూడా ఇవ్వరు, నీళ్ళు దొరకవు. అట్లాంటి శాపనార్థాలకు ఎప్పుడైనా మనం తెలుసో తెలియకో గురైంటాం కాబట్టి వాటి నుండి మనం విముక్తులు అవుతాం ఈ నిండుకుండ దానం ఇవ్వడం వల్ల. అయ్యగార్లకి వస్త్రాలు వీటన్నింటిని మనం దానం ఇస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మకర సంక్రాంతి, మకర జ్యోతి దర్శనం. అసలు ఏంటి మకర జ్యోతి? ఇది ఎక్కడ కనిపిస్తుంది? మనకు అందరికీ తెలిసిన విషయం, శబరిమలలో కనిపిస్తుంది. శబరిమలలో కనిపించే మకర జ్యోతిని మనం టీవీలలో దర్శనం చేస్తాం. అవును. ప్రతి ఒక్కరూ కూడా 40 రోజులు దీక్ష ఉండి శబరిమలకి వెళ్ళి మకర జ్యోతి దర్శనం కలిగిన వాళ్ళకి చాలా చాలా పుణ్యం లభిస్తుంది. చాలా మనం మాటల్లో చెప్పలేం. ఎలా అంటే ఒకటి మనం చాలా జన్మలు ఎత్తింటాం కదా,
ఎన్ని జన్మలు తింటాం మనకు తెలియదు. తెలీదు. కానీ ఒక్కసారి మనం మకర జ్యోతి దర్శనం చేయడం వల్ల ఒక్క జన్మ సంచిత కర్మ అంతా వెళ్ళిపోతుంది. అవునా? అంత విశేషం ఉంది మకర జ్యోతికి. అది ఎక్కడ వస్తుంది? తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో అట్లా 4-5 సెకండ్స్లో అట్లా ఆకాశంలో పుడుతుంది. చాలామంది ఈ మధ్య కాలంలో మనం విన్నది వెలిగిస్తారు ఆర్టిఫిషియల్ అని. అవును. అది ఎందుకు వెలిగిస్తారు అనేది మనం ఆలోచన చేయాలి. ఆకాశంలో జ్యోతి పుడుతుంది. ఆ జ్యోతి అందరికీ కనిపించేలాగా ఉండదు కదమ్మా. ఆ జ్యోతి పుట్టే సమయానికే వీళ్ళు వెలిగిస్తారు. అంటే ఆ జ్యోతి అందరూ చూడలేరు, కొందరికే కనిపిస్తుంది అనే ఉద్దేశంతో, అందరూ చూడాలనే ఒక ఉద్దేశంతో ఒక కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు తప్ప జ్యోతే లేదు అని చెప్పడం అబద్ధం. కానీ మీరన్నట్టుగా ఇప్పుడు ఆ వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఆ సంచిత కర్మ తొలగిపోవటం ఈ వెలిగించిన జ్యోతిని చూడటం వల్ల కలుగుతుందా? వెలిగించిన జ్యోతి ఆ జ్యోతికి సంకేతంగా పెడతారు కాబట్టి ఒక్క జన్మ సంచిత కర్మ పోకపోవచ్చు, కానీ మనం కొంచెం కర్మఫలం తగ్గించుకోవచ్చు. కానీ డైరెక్ట్గా ఆకాశంలో వెలిసే జ్యోతిని చూస్తే ఖచ్చితంగా ఒక్క జన్మ సంచిత కర్మ తొలగిపోతుంది. ఆ జీవి అదృష్టం ఉన్న వాళ్ళే వెళ్తారు కావచ్చు. అది స్వామి దయ, అమ్మవారి దయ. ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తుంటారు కదా, అందరూ చూడలేరు ఆ జ్యోతిని కూడా, మకర జ్యోతిని కొంతమంది చూడగలరు. అది స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే మేము దీక్ష చేసాము ఆ 40 రోజులు మాత్రమే కరెక్ట్గా ఉండేసి దాని తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు చూడ, వాళ్ళకి అది సాధ్యపడదు. ఉండదు. ఆ 40 రోజులు ఎలా ఉంటారో మరీ జీవితంలో అలానే ఉండేటోళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యమవుతుంది. చాలా తక్కువ మంది, అందుకే పాయ అందరికి. అదే చెప్తా, అందరూ చూడలేరు మకర జ్యోతి పుట్టడం అనేది. తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో పుడుతుంది. 6 ఆ టైం 6 నుండి ఖచ్చితంగా సూర్యుడు ఇంకా అస్తమిస్తాడు అనే టైంలో అలా జ్యోతి ఇట్లా పుడుతుంది అనమాట. ఆకాశంలో పుట్టడం వాస్తవం, అది అందరూ చూడకపోవడమే మన దౌర్భాగ్యం. అవును, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు అందరికీ కనిపిస్తుందా అది అని అంటే అది వాళ్ళ చేసుకున్న ఇది దాన్ని బట్టి ఉంటారు. అందరూ చూడాలని అనుకుంటాం, నేనైనా చూడాలనుకుంటా, నువ్వైనా చూడాలనుకుంటాం, మనం కనిపించాలనుకుంటాం. కానీ మనం చేసుకున్న దాన్ని బట్టి, మన సాధన బట్టి, మన భక్తి బట్టి ఏదైనా మనకు కలుగుతుంది. అది ఉండాలి. మనం ఏదైనా పొందాలి అంటే ఒక జన్మ సంచితం పోగొట్టుకోవాలంటే అదంత ఆషామాషి విషయం కాదు అసలు. ఒక జీవితమే ఒక జన్మ తీసుకొని ఆ జీవితం అంతా కష్టపడితేనే తీర్చుకోవడం సంగతి పక్కన పెడితే ఇంకా కొత్త క్రియేట్ చేసుకుంటాం. అవును, అట్లాంటి తీరిపోతుందంటే అసలు ఎవరికొద్దు. అది అంత విశేషం ఉంది మకర జ్యోతికి. ఇది అంతా సంక్రాంతికి సంబంధించింది. కనుమ అంటేనే పశువులు. పూర్వకాలంలో ఏం చేసేటోళ్ళు అంటే పశువుల్ని కూడా ఇంట్లో వాళ్ళతో సమానంగా చూసేవాళ్ళు. మనం ఫోటోలు దిగుతున్నాం అంటే ఇప్పుడు కుక్కలతో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాం. అప్పుడు పాడి పంటలు ఇచ్చే పశువులతో ఫోటోలు దిగేవాళ్ళు పూర్వకాలం వాళ్ళు. ఆవులతో వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్లాగే చూసేవాళ్ళు. ఎందుకంటే అవి లేనిదే వాళ్ళ జీవనం లేదు. వాస్తవం ఇది. అవును, వాళ్ళు అంత గౌరవంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ అలా లేరు. ఇప్పుడు అంత బిజినెస్ పరంగా అయిపోయింది. అవును, కానీ వాటికి మర్యాద ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, ఇంట్లో వ్యక్తుల్లాగే మనం భావించాలి. గోమాత అంటేనే పరదేవత. గోమాతకు అంత విశేషం ఉంది. ఎందుకు గోమాతకు అంత విశేషం వచ్చింది అంటే, ఒకటి 3 దేవతలు గోమాతలో నివసించడం ఒకటి. లక్ష్మీదేవి 3 దేవతలకి స్థానం ఇచ్చాం, నాకెందుకు స్థానం ఇవ్వలేదు అని అన్నప్పుడు వెనకల తట్టు భాగం ఆమెకి ఇవ్వడం జరిగింది. 84 లక్షల జీవరాశులలో ఒక్క గోమాత యొక్క గోమయం కానీ ఆవు పంచకం కానీ అంత విశేషమైనది. అవి దుర్వాసన రావు. చాలా శ్రేష్టమైనవి అవి రెండు. మనం ప్రతి పూజల్లోనూ వాడతాం. ఇంకొకటి ఏంటంటే పరదేవత ఆలోచన చేసి గోమాతనిచ్చింది. ఎలా అంటే ఒక మాతృమూర్తిని తీసేసేటప్పుడు ఒక బిడ్డకి గోమాతనిచ్చింది. ఎందుకంటే ఒక మాతృమూర్తి కాలం చెందింది, ఏదో ఆరోగ్యరీత్యా లేదు అన్నప్పుడు గోమాత పాలు పడతారు 6 నెలలు పిల్లలకి. అవును, గోమాత అంటే అది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ చాలా పెద్ద విషయం. ఒక ఆవు మన లైఫ్లో ప్లేస్ చేసినంత పాత్ర ఎవరు ప్లేస్ చేయలేరు, ఫీల్ కూడా చేయలేరు. ఓకే, ఒక పాలు పరంగా కానీ, ఒక పాడి పంట పరంగా కానీ, ఒక ఆవులుంటేనే అప్పుడు ఆవులుంటేనే భూమిని అంతా దున్నేవాళ్ళు కూడా, అవునా కదా. అలా మన కోసం సంవత్సరం అంతా అవి కష్టపడతాయని కనుమ రోజు వాటిని గుర్తించి వాటికి పూజలు,
అలంకరణలు బాగా బొట్లు పెట్టి వాటి కోసం వస్త్రాలు కొని వస్త్రాలంకరణ చేసి కొమ్ములకి అవి కుచ్చిళ్ళు కట్టి ఇలా చేస్తుంటారు పల్లెటూర్లలో. మళ్ళీ ఆవు పందాలనేసి వాటికి రేస్ పెట్టడము. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు కొంచెం కోడి పందాలు అంటే డబ్బు పరంగా అయిపోయింది, కానీ ఇంతకు ముందు అలా లేదు. ఇంతకు ముందు అలా లేదు. జల్లికట్టు అంటాం కదా ఆవుది, ఇప్పుడు కొంచెం కమర్షియల్ అయింది తప్ప ఇంతకు ముందు అలా లేదు. అలా ఆవులకి, పాడికి, పశువులకి పూజ కనుమ అంటే అంటే మన కోసం అవి కష్టపడ్డాయి కాబట్టి సంవత్సరం అంతా వాటిని గుర్తించి మనం పూజ చేసుకుంటున్నాం. అంటే మన సనాతన ధర్మం ఏంటంటే ఏదైతే మనకి సహకరిస్తుందో నేచర్లో ప్రతిదీ మనం వాటిని గుర్తించి వాటి కోసం అంటూ ఒక రోజు పెట్టుకొని కృతజ్ఞత భావంతో మనం పూజించుకుంటున్నాం. కానీ ఆవుని ప్రతిరోజు పూజించాలి చెప్పాలంటే. ఆవుకి చేసిన పూజ ఎంతో పుణ్యఫలం. మనం ఏ పూజలు చేయకపోయినా కూడా ఒక్క ఆవును పూజిస్తే మనకు అంత పుణ్యఫలం వస్తుంది. గోశాలలోనే లక్ష్మీదేవి ఉంటుంది చెప్పాలంటే. చాలామంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కూడా గోశాలలో వెళ్ళి చేస్తారు. బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని. గోశాలకు అంత ప్రత్యేకత ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే పూర్వం ఇల్లులు కట్టుకునేటోళ్ళు. ఇల్లులు కట్టే ముందు వాళ్ళ స్థలంలో ఆవులను వదులుకునే వాళ్ళు అనమాట. అదే ఇప్పుడు గృహప్రవేశంలో ఇంట్లో ఆవును తిప్పుతున్నారు. గృహప్రవేశం రోజు మాత్రమే తిప్పుతున్నారు. కానీ ఇంతకుముందు ఏం చేసేవారంటే వాళ్ళ ప్లేస్లో ఆవులను వదులుకొనేసి ఒక 3 నెలల్లో 6 నెలల్లో ముందే ప్లేస్లో, అంటే ఆవు తిరిగిన ప్లేస్, ఆవు తొక్కిన ప్లేస్ చాలా మంచిది, గోమయము గోమూత్రం పడ్డ ప్లేస్కి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది, క్రిమి కీటకాలు రావు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే ఒక్క ఉద్దేశంతో ముందుగానే ప్లేసుల్లో పెట్టుకొని కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అంత అవైలబిలిటీ లేదు కాబట్టి గృహప్రవేశం రోజు తెచ్చుకొని అలా తిప్పుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఏం చేస్తాం, మారిపోయింది కాలం అంతా. ఇంకా కాలం ఎటు వెళ్తే పద్ధతులను పక్కన పడేయకుండా సరే ఏదో రకంగా. మనం ఒకటి కూడా చూసాం అనుకుంటాను రీల్, మొన్న ఏదో బొమ్మ ఆవుని పెట్టారు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. బొమ్మ ఆవుని గృహప్రవేశం లాగా తీసుకొచ్చారనమాట. అంటే టెక్నాలజీ. కానీ జనాలైనా ఆవులను ఎక్కించుకొని తీసుకెళ్లి వాటిని ఎంత హింసిస్తున్నారు. ఇంకా ఆవు ఉండాలి రావాలనే ఉద్దేశంతో. ఒకటి ఏంటంటే మనం సంక్రాంతి రోజు చేసిన పొంగల్ ఉంటుంది కదా, అది మరుసటి రోజు ఆవుకు పెట్టాలి, ఎండకు పెట్టి. ఇప్పుడు పొద్దున్న సూర్యుడికి పెట్టింటాము, మనము తీసుకుంటాము, మిగిలింది ఎండకు పెట్టేసేయాలి సూర్యభగవానుడికి. అట్లే అది నెక్స్ట్ అది చెడిపోయినా స్మెల్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే సూర్య భగవాన్ యొక్క కిరణాలు అబ్జర్వ్ చేసి ఉంటుంది ఆ నైవేద్యం. అది తీసుకెళ్ళి ఆవులకి పెట్టడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకు డైరెక్ట్గా చెరుకు పాలు వేసి వండండి అని చెప్పడం అంటే, ఎక్కువ చేస్తారు ఎట్లను పండగ అని మిగులుతుంది. ఆ మిగిలిండేది ఆ రోజంతా సూర్యభగవానుడికి ఆ రేస్ పడేలాగా పెట్టుకొని, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ లేదు, మిగిలింది తీసుకెళ్ళి ఆవులకి పెట్టడం చాలా మంచిది. సంవత్సరం అంతా అవి చాలా హెల్దీగా ఉంటాయి. అంటే ఈ రోజున ఈ విధంగా దానికి తీసుకెళ్ళి పెట్టడం వల్ల ఆవులకి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే కిరణాలు పడి ఉంటాయి కదా దాంట్లో, ఆ నైవేద్యం అబ్జర్వ్ చేసి ఉంటుంది సూర్యకిరణాలని. అది మరుసటి రోజు ఆవు తినడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు ఇంకొకటి, ఈ సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు, అండ్ కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దు అంటారు. అవి వాస్తవం? అడగలేదు అనుకుంటున్నా నేను ఇది క్వశ్చన్, అందుకే అడిగేసా. అడగలేదు ఏంటి అమ్మా ఇంకా ఈ క్వశ్చన్ అనుకుంటున్నా మనసులో. ఎన్నిసార్లు రియల్గా ఎక్స్పీరియన్స్ అయినాము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ఇటు రావడానికి, ఆ రోజు వెళ్ళొద్దు అని చెప్పి. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. కనుమ రోజు వెళ్ళొద్దు అంటే, ఇప్పుడు పండుగ అయిపోయి ఉంటుంది, ఆడపిల్లలు ఇంటికి వెళ్ళింటారు, పండుగ అయిపోయిన వెంటనే మరుసటి రోజు వెళ్ళాలి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా బాధాకరమైన విషయం. అంటే ముందు రోజు ఫుల్ హడావిడిగా సందడిగా అలా తిరిగేసి అలా ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిపోతామంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, బాధగా. ఇదొకటి రీజన్, ఇది మనసుకు సంబంధించిన రీజన్. ఇంకొకటి వచ్చేసి కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని అంటే, ఈ పండగలైనా చూసుకుంటే మనకి కొంచెం అమావాస్య ముందరే వస్తాయి. 15 అయిపోతే 19, 18 అమావాస్య ఉంది మనకి ఇప్పుడు కూడా. ఈ అమావాస్య ముందర వచ్చే కనుమ ముక్కనుమ అంటాం అనమాట. ఈ ముక్కనుమ రోజు ప్రయాణాలు చేయడం వల్ల ఈ యాక్సిడెంట్స్ అవుతాయని ఈ భావన ఎక్కువ ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి, అందుకే ప్రయాణం చేయకూడదు అంటారు. ఇంకోటి ఏంటంటే, పండగ అంతా మనం బాగా జరుపుకొని సంతోషంగా ఉల్లాసంగా జరుపుకొని ఉంటాం. కొంతమంది మనకి పడని వాళ్ళు మన ఇంటికి వచ్చింటారు, మనమంటే పడని వాళ్ళు
ఉంటారు, వాళ్ళ కళ్ళ దృష్టి మనకు పడి ఉంటుంది. ఆ దృష్టి చూసం మనం వెంటనే ఆ రోజు ప్రయాణం చేయడం వల్ల కనుమ అంటేనే కొంచెం భయంకరమైన రోజు, ఇబ్బందికరమైన రోజు అంటాము. అలాంటిది ఇంకొంచెం నెగిటివ్ పెరిగింది అనుకో మనం కొంచెం ఇబ్బంది పడతాము. ఆ ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతోనే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు. అంటే మెయిన్గా కనుమ రోజు ఊరి దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలకి పూజలు చేస్తారు. ఓహో, కొన్ని ఊర్లలో. ఇప్పుడు ఉగాది అయిపోయిన తర్వాత మరుసటి రోజే మా సైడ్ చేస్తారు గ్రామ దేవతలకి. ఉగాదికి చేస్తారు, ఉగాది మరుసటి రోజు చేస్తారు, మూడో రోజు చేస్తారు. అట్లా గ్రామ దేవతలకి పూజలు చేస్తారు కనుమ రోజు. ఆ గ్రామ దేవతలకి పూజలు చేసిన రోజు బయలుదేరకూడదు, అంటే గ్రామం దాటి వెళ్ళకూడదు. అప్పుడు సాంప్రదాయం అనమాట. ఊరు చివరన ఒక రాయి ఉంటుంది కదా, పొలిమేర, బొడ్రాయి అనేసి, పులిమేర అనేసి, అలా ఆ రోజు గ్రామ దేవతలకు పూజ చేసిన రోజు ఆ గ్రామాన్ని దాటకూడదు అని ఒక ఉద్దేశంతో కనుమ రోజు బయలుదేరకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు అని చెప్పినారు. అదైతే మంచి విషయమే, పాటించవలసిన విషయమే. అంటే ఏ దిక్కుకైనా ప్రత్యేకించి ఈ దిక్కుకే వెళ్ళకూడదు అనేది ఏమైనా ఉంటుందా? ఏ దిక్కుకి వెళ్ళకూడదు అంటే పొలిమేర దాటకూడదు. ఓకే. కొంతమంది గ్రామాలలో పెద్ద పెద్దవి నిర్వహిస్తుంటారు పండగలు అయిపోయిన మరుసటి రోజు. ఈ నాన్ వెజ్ చేసుకోవడము, ఇదంతా దావత్తులు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు గ్రామ దేవతలకు కూడా చేస్తుంటారు. ఇంకెలానో ఇంట్లో చేస్తాము, గ్రామ దేవతలకి చేద్దాంలే అనే ఉద్దేశంతో ఆ గ్రామ దేవతలకి పూజ చేస్తుంటారు కాబట్టి ఆ పొలిమేర దాటకూడదు అనే ఉద్దేశంతో చెప్తారు. వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకు వద్దన్నప్పుడు ఒక రోజుకి ఏమైతుంది, మనం వాదిచ్చి ఆ ఎందుకు ఏమి, మన శాస్త్రంలో ఏదైనా చెప్పారు అని అంటే దానికి ఒక ఇదితోనే చెప్పింటారు. అవును, అంతే కదా. నువ్వు గ్రామదేవతకి ఇప్పుడు సగం ఊరంతా పూజ చేస్తుంటారు గ్రామదేవతలకి, నువ్వు మాత్రమే ఆ రోజు స్పెసిఫిక్ గా ఆ గ్రామాన్ని దాటి వెళ్తానంటే ఎలా? తప్పు కదా. అంతే. అందుకు వెళ్ళకూడదు, కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని చెప్పారు. మరి బొమ్మల కొలువు అనేది కొంతమంది దసరాలకు పెడతారు, కొంతమంది వచ్చేసి సంక్రాంతికి పెడతారు. మెయిన్గా ఈ బొమ్మల కొలువు ఎందుకు పెట్టుకుంటారు అంటే అందరిని పిలుస్తారు, పేరెంటం లాగా పిలిచి తాంబూలాలు అవన్నీ పంచుకుంటారు. ఇది బొమ్మల కొలువు కానీ మనం చేసే నవరాత్రులు కానీ ఈ తాంబూలాలు పంచుకోవడం కానీ మనం ఒకరికొకరికి బాంధవ్యం పెంచుకోవడం. ఇప్పుడు అందరూ డైలీ రారు, ఇప్పుడు పిలిస్తేనే రారు, మామూలుగా పిలిస్తే రావడమే కష్టమైపోయింది. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. కానీ ఇలా బొమ్మల కొలువు పెట్టి ఏదైనా పూజ పెట్టి ఇలా పిలిస్తే వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఉందని పిల్లలు రావడము, పెద్దలు వెళ్ళడం చూడ్డానికి పేరెంటం అనమాట. అది అంటే ఒక మనిషికి కమ్యూనికేషన్ పెంచుకోవడం, అవును, సఖ్యత పెంచుకోవడం. ఎట్లాగే బిజీ డేస్ వల్ల ఈ వర్కింగ్లో బిజీ అయిపోయి రాకపోకలు బంద్, ఆ రాకపోకలు క్రియేట్ చేయడం కోసమే ఇవి. అంతే. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ఒక ఊరికి వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అనమాట. పక్కన ఎవరైనా పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు ఇట్లా బొమ్మల కొలువు పెట్టారనుకో, ఎటుందో కొంచెం వెళ్ళి చూసి పలకరించన్నా వస్తాం. అవునా కాదు? ఇది కూడా ఒక ప్లస్సే. అంతే కదా. అంటే నేను చూసాను, అంటే అంతవరకు ఎందుకు నేను వెళ్ళినా నేను అక్కడే ఉంటాను అనమాట. సేమ్ పెంచ్ అది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే ఉంటాను. ఇంకా మామూలుగా రిలేటివ్స్ పిలిస్తే వెళ్తాం. అట్లా కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. అవును. అంటే మనం ఇంత దూరం పోయి అక్కడ ఉండేకే ఇష్టపడతాం, మళ్ళీ ఎక్కడ వెళ్ళడమే తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఈ కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఈ బొమ్మల కొలువులు, పూజలు, పేరెంటాలు, తాంబూలాలు ఇవన్నీ. అదిరిపోయిందమ్మా వివరణ. మొత్తానికి ఏ పండుగలైనా కూడా అందరినీ ఒక దగ్గర చేర్చటము, ఎన్ని దానాలు ఉన్నా ఏమున్నా ఏం చేసినా ఒక దగ్గర అందరినీ కలపడం కోసం, చక్కగా అందరూ కలిసి సంతోషంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన పండుగలు అనుకోవచ్చు. ఒక విషయం చెప్పాలంటే ముందే గ్రహించారేమో మన పెద్దలు, మన పూర్వీకులు ఇలాంటి రోజులు వస్తాయి అని. అవును. అంటే ముందే గమనించి ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడినాయేమో. అంటే భగవంతుడు అంతర్యామి అంటాం కదా, ప్రతి కల్పము ఆయన చూసింటాడు, కల్పం ఎండింగ్ చూసింటాడు, కల్పం మొదలు చూసింటాడు. అందుకు ఈ రానున్న కాలం ఇలా ఉండబోతుంది, ఈ పండుగల వల్లన్నా కలుసుకుంటారు, ఈ పండుగల వల్లన్నా మాట్లాడుకుంటారు, ఒకరినొకరిని పలకరించుకుంటారు అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారని అనిపిస్తుంది నాకైతే. నిజం ఆలోచిస్తే ఇది వాస్తవమే. అవునా కదా. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అంటే ఇంట్లో ఎవరు, మా ఆయన వస్తారు, లేకపోతే మా ఆవిడ వస్తుంది, ఇంకా ఇద్దరికి కుదర మా పిల్లలు, లేదంటే అసలు ఎవరు బోరు, అందరూ ఒక దగ్గర కలుస్తారంటే అది పండగలకే. ఇంకొకటి ఇప్పుడు ఫంక్షన్స్ కూడా టైమింగ్ అనమాట. ఏదో ఇంకా ఏదైనా పెళ్ళైనా బాగా ఇంట్లో వాళ్ళదైతే బాగా పార్టిసిపేట్ చేస్తాం, కొంచెం ఫ్రెండ్స్ అకేషన్ అంటే ఏదో టైంకి అలా వెళ్ళడం రావడం. అవును. బిజీ షెడ్యూల్ ఎవరిది వాళ్ళకి ఎక్కువ అయిపోయింది ఇక్కడ.
వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వాళ్ళ పనులు, వాళ్ళ వాళ్ళ ఇల్లు ఇదే, ఇలాంటి కాలం వస్తుంది అనే ఉద్దేశంతోనే మనకి ఇంత పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి. ఇవాళ రేపు పనున్నా లేకున్నా బిజీగా ఉన్నట్టు ఉండకపోతే పనికిరాని వాళ్ళు అంటున్నారు మరి. ఇది కూడా వాస్తవమే, పని లేకపోయినా కూడా పని ఉన్నట్టు నటిస్తున్నారు కొంతమంది. అంటే అందరినీ ఉద్దేశించి కాదు, లేదు మీరు చెప్పింది వాస్తవమ్మా. ఇప్పుడు ఈజీగా ఏదైనా దొరుకుతుంది అని అంటే చులకన అనమాట. నిజంగా. అందుకే కష్టపడి తీసుకోవాలి అంటారు. మనం బాగా టైం అవైలబిలిటీ ఇచ్చామనుకో, ఏముందిలే, ఎక్కడ పోతుందిలే, అది అంటే మన విలువ కూడా తెలియాలి కదా. అంటే విలువ తెలియాలి, మన ప్రెజెన్స్ కూడా అక్కడ ఉండాలి. మన విలువ తెలియాలని చెప్పేసి మన ప్రెజెన్స్ లేకున్నట్టు పోకూడదు. అప్పుడు మనము మిస్ అవుతాం, అన్ని కట్ అయిపోతాయి బంధాలన్నీ. అవునా కదా? అవునవును. మన విలువ తెలియాలి, మన ప్రెజెన్స్ ఉండాలి. అలా మనం క్రియేట్ చేసుకోవాలి వాతావరణాన్ని. ఇప్పుడున్న దాంట్లో అయితే అంతే. అందరూ సంక్రాంతి బాగా చేసుకోండి. అమ్మ, చాలా వరకు ఈ మధ్య మంత్ర జపం చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అంటే జపమాల బ్యాగులో పెట్టుకొని కనపడకుండా కొంతమంది చేస్తూ ఉండడము, అంటే జర్నీస్లో కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఏంటి మంత్రం అంటే ఏంటి? ఈ మంత్ర జపం ఎందుకు చేయాలి? చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అంటే నిజంగా ఫలితం ఆశించి చేస్తున్నారా, లేకపోతే భగవంతుడి పైన భక్తితో ఎంతసేపు ఆ మంత్రంలోనో నామంలోనో ఆ జపంలో స్వామి ధ్యాసలో ఉండడం కోసం చేస్తున్నారా? ఎందుకు? దీని గురించి వివరణ ఇవ్వండి. మంత్రము అంటే దేవత, మంత్రము అంటే సౌండ్. మనం ఏదైనా ఒక మంత్రం చెప్తున్నాము, ఒక నామం చెప్తున్నాము, అది బయటికి చెప్తే ఒక సౌండ్, ఆ సౌండ్ ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. ప్రతి సౌండ్కి ఒక ఆకారం ఉంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు అని చెప్తారు. అవును, అసలు నెగిటివ్. ఎందుకంటే ఒక్కసారి మనం విశ్వంలోకి ఒక సౌండ్ వదిలాము అంటే అది ఖచ్చితంగా ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. ఏదైతే అది పాజిటివ్ అయితే పాజిటివ్ అయితే అది, నెగిటివ్ అయితే నెగిటివ్. అలా మంత్రం అనేది దేవత. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం ఉంటాయి, చాలా మంత్రాలు ఉన్నాయి. మనం మంత్రం చేసేటప్పుడు మంత్రాది దేవత యొక్క విశిష్టత తెలుసుకుంటాం. ముందుగా మనం ఏ మంత్రం చేస్తున్నాం, ఆ మంత్రానికి అది దేవత ఎవరు, ఆమె గురించి మనం తెలుసుకొని జపం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట చేస్తుంటారు, బ్యాగ్స్లో పెట్టి చేస్తుంటారు, అంటే జపమాల బయటికి కనిపించకూడదు. ఓహో, అందుకు బ్యాగ్స్లో పెట్టుకొని చేసుకుంటారు. కనిపిస్తే ఏంటి, ఏమైనా నష్టం? కనిపిస్తే నష్టమే, దిష్టి దోషం తగులుతుంది జపమాలకి. అందరూ చూస్తారు. అవును, కామన్గా అందరూ చూస్తారు. ఎవరైనా జపం చేసేటప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా మొక్కుకున్నా, దండం పెట్టుకున్నా చూస్తారు. అలాంటిది జపం చేసేటప్పుడు చూడరా? చూసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏ మంత్రం చేస్తున్నారు, పక్కన వాళ్ళకి ఒక కోరిక పుడుతుంది అనమాట. అది నెగిటివ్ వేలో మనకి రావచ్చు, పాజిటివ్ వేలో రావచ్చు. ఇంకొకటి, మనం జపం చేసేటప్పుడు బయట ఎవరైనా చూసినా, జపమాలను చూసినా నెగిటివే వస్తుంది, దృష్టి దోషం అంటాం. అండ్ నెక్స్ట్ కొన్ని ఆత్మలు మోక్షం పొందక తిరుగుతుంటాయి విశ్వంలో. ఎప్పుడైతే మనం జపం చేస్తుంటామో మన జపమాలలకు వచ్చి చేరుకుంటాయి. అవునా? అందుకే బయట జపం చేయకూడదు అంటారు. ఓహో, ఎవ్వరు లేని చోట జపమాల కనపడుకోకున్నట్టే చేయాలి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తారు, ఆలయ ప్రాంగణంలోకి కూడా ఆత్మలు ప్రవేశించడానికి అవ్వదు, అంటే అక్కడికి రాగానే దానికి ఏదో వైబ్రేషన్ లాగా దూరంగా వెళ్ళిపోవడం. మరి జపం చేస్తున్నాము అంటే ఆ మంత్ర సాధన జరుగుతుంది అంటే ఆ పవర్ అక్కడ కూడా ఉంటుంది. ఇవి ఎందుకు వచ్చి అట్లా ఆవాహిస్తాయి? ఇప్పుడు ఆలయంలో మనుషుల ఒక ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా. దానివల్ల మెయిన్ జపమాల బయటికి కనపడకూడదమ్మా. నువ్వు ఆలయంలో చేయి, 10 మందిలో చేయి, ఎక్కడైనా చేయి, జపమాల బయటికి కనపడకూడదు. జపమాల విరిగిపోకూడదు, జపమాల బయటికి కనపడకూడదు. మనం చేసే జపమాలలోనే మంత్రాది దేవత యొక్క శక్తి దాగి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్గా బయటికి తీసుకెళ్లడము, చేయడం ఇలా చేస్తున్నారు, కానీ చాలా చాలా తప్పు అది. అలా చేయడం అనేది, దానికి చాలా విలువ ఉంది. ఒకరు వాడిన జపమాల ఇంకొకరు వాడకూడదు. ఒకరు ఆసనంగా వేసుకొని ఉంటారు, దర్భాసనం, పీట, అది ఇంకొకరు వేసుకోకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. ఇప్పుడు నియమం. మెల్లో వేసుకున్న దాంతో జపం చేయొచ్చా? అంటే దీంట్లో 2 విషయాలు ఏంటి అంటే, ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కటి ఉంటుంది. అందరికి ఒకటే సాంప్రదాయం ఉండదు. కొంతమంది మెల్లో వేసుకున్న దాంతో జపం చేసి మళ్ళీ తీసి మెల్లో వేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, జపమాల సపరేట్, మెల్లో వేసుకోవడం సపరేట్. ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిన వాళ్ళైతే జపమాల సపరేట్గానే పెట్టుకుంటారు. అది ఎవరికి జపం కోసమే. జపమాలలోనే దేవత యొక్క ఆవాహన జరిగి ఉంటుంది. మనం స్టార్టింగ్ జపం చేసే ముందర మాల తెచ్చుకుంటాము. మాల తెచ్చుకొని దేవత యొక్క ఆవాహన చేసిన తర్వాతే జపం స్టార్ట్ చేస్తాము. అంతే. అలాంటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మెయిన్గా జపమాలని ఒక దేవతని ఎలా కాపాడుకుంటాము,
ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని ఎలా కాపాడుకుంటాం, అది వస్తువుగా కాకోకున్నట్టు అది మన ప్రాణం అన్నట్టుగా కాపాడుకోవాలి. కొంతమంది బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు, అంటే నమ్మకంగా ఎంతో సాధన చేసిన ఉపాసకులు ఉంటారు. వాళ్ళ జపమాల పోతే తొందరలోనే వాళ్ళ ప్రాణం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత పవర్ఫుల్ జపమాల అనేది. ఓహో, ఈ విషయం అందరూ గ్రహించాలి. అంటే నార్మల్గా మేము జపం చేస్తున్నాము, అందరి ముందర చేస్తున్నాము, బయట చేస్తున్నాము ఇలా కాకోకున్నట్టు ప్రత్యేకించి ఎవరు లేకోకుండా, లేదు మీరు దేవాలయాలకు వెళ్ళారు, ఒక సంచి గోముఖం బ్యాగ్ అని వస్తుంది, గోముఖం సంచి అని, ఆ సంచిలో పెట్టుకొని ఎవరు చూడకున్నట్టు చెప్పాలి. ఇంకొకటి, మంత్రం బయటికి చెప్పకూడదు, బీజాక్షరాలతో కూడిన మంత్రం బయటికి చెప్పకూడదు. నామం చెప్పుకోవచ్చు. ఒక్కటి ఏంటంటే ఏదైనా మంత్రం చేసేటప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి దీంట్లో. ఏంటి అంటే వైఖరి, మధ్యమ, పశ్యంతి, పరాని. ఫస్ట్ సాధకుడు వైఖరిలో ఉంటాడు. వైఖరి అని అంటే మూర్తిని చూస్తూ చేస్తాడు. ఫస్ట్ తీసుకున్నప్పుడు స్వామి ముందు అమ్మవారి మూర్తిని, ఎందుకంటావా ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకుంటే మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచన రాకూడదు, మన దృష్టి మారకూడదు అనే ఉద్దేశంతో మన ధ్యాస అంతా మూర్తి పైన పెట్టి చేస్తాం. కళ్ళు తెరిచి ఏకాగ్రత కోసం ఫస్ట్ సాధనలో మొదలే అది. ఇంకా ఏం చెప్తారు, ఏకాగ్రత అంటే ఏదైనా ఒక పాట వినండి, 5 నిమిషాలు ఆ పాట పైనే కాన్సన్ట్రేట్ చేసి మీరు వినండి అని చెప్తారు. ఎందుకంటే ఆ 5 నిమిషాలు మనం ఖచ్చితంగా ఆ పాట వినగలమా అని. ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో సాంగ్స్ పెట్టేస్తాము, ఏదో మధ్యలో వింటుంటాం, తర్వాత ఏదో ఆలోచన వచ్చేస్తుంది. అలా కాకోకున్నట్టు మనల్ని చెక్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు, ఒక వారం రోజులు ఒక 5 నిమిషాలు సాధన చేయాలి. ఒక సాంగ్ వినడము, చూడకూడదు, వినడం మాత్రం ఖచ్చితంగా వినాలి. పూర్తిగా వింటున్నామా లేదా మధ్యలో డైవర్ట్ అవుతున్నామా ఈ విషయం తెలుసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు, ఇది ఒకటి స్టెప్. తర్వాత మంత్రం తీసుకున్న తర్వాత అమ్మవారిని విగ్రహం, అంటే అమ్మవారు అనే కాదు, శైవులు కానీ వైష్ణవులు కానీ వాళ్ళ దేవతా విగ్రహాలని చూస్తారు. చూసి ఆ మూర్తిని అలా నిలుపుకుంటారు ధ్యానంలో. ఇది ఫస్ట్ స్టెప్ వైఖరి. మధ్యమ అంటే కళ్ళు మూసుకొని జపం చేస్తారు 108 సార్లు. అది 108 సార్లు ఫలితం వస్తుంది, ఎంత చేస్తే అంత. 108 సార్లు. తర్వాత వచ్చేసి పశ్యంతి. ఈ పశ్యంతిలో ఏమవుతుంది అని అంటే మంత్రం డిస్ప్లే అవ్వాలి మనకి. చేసే సాధకుడికి మనం కళ్ళు మూసుకొని చేసేటప్పుడు మన కళ్ళల్లో మంత్రం కనపడాలి. అక్షరాలు చేస్తున్నామో అక్షర రూపంలో కనిపిస్తూ మనం ఆ అక్షరాన్ని ధ్యానం చేస్తూ చూస్తూ మంత్రం చేయాలి. చాలా సాధన ఉండాలి. మంత్రం బయటికి చెప్పకూడదు. ఒకటి, మంత్రం పెదాలు కదులుతూ చేస్తారు, అది మధ్యమకే వస్తుంది. అమ్మవారిని చూస్తూ చేసేది వైఖరికి వస్తుంది. పెదాలు కదులుతూ చేసేది మధ్యంకి వస్తుంది. పశ్యంతి వచ్చేసి మనసులో చేస్తాము, మంత్రాన్ని చూస్తాము. అంటే ఎక్కడన్నా ముందు పుస్తకం మీరు అన్నట్టుగా కళ్ళు మూస్తే డిస్ప్లే అవ్వాలి మనకి మంత్రం. ఇది వచ్చేసి పశ్యంతి. ఇది 108కి 1000% ఉంటుంది ఫలితం. ఈ విధంగా చేస్తే అంటే నువ్వు 108 చేస్తావు, కానీ 1000 జపం చేసిన ఫలితం. ముందర మనం అనుకున్న 2 విధానాల్లో 108కి 108 ఇక్కడ మాత్రం ఫస్ట్ వచ్చేసి చూస్తూ చేస్తావు, బయటికి చెప్తావు, ఓకే నువ్వు నామజపం చేస్తున్నావు. ఇప్పుడు అట్లా బయటికి చెప్తూ చేస్తున్నాము, మన చుట్టుపక్కల ఎవరెవరో ఉంటారు, పదవులు కదులుతుంటాయి, బయటికి చెప్తున్నాం, విన్న వాళ్ళకి కూడా ఫలితం వస్తుందా? చేసే వాళ్ళకి ఏం ఉండదు, నార్మల్ అంతే. ఇంకా విన్న వాళ్ళు అనేది అది వేరే విషయం. అవునా కదా? చేసే వాళ్ళకి అంతే. అదే నువ్వు పెదవులు కదిలిస్తూ 108 సార్లు చేసావు మధ్యమలో, అంతే వస్తుంది 108. ఇక్కడ పశ్యంతికి వస్తావు. పశ్యంతికి వచ్చే లోపల నువ్వు మనసులో మంత్రం చేస్తావు, మంత్రం నీ కళ్ళల్లో డిస్ప్లే అవ్వాలి. నువ్వు ఆ మంత్రాన్ని చూడాలి, ఆ బీజాక్షరాలను నువ్వు గమనించాలి. ఇది పశ్యంతి. 108 చేస్తే నీకు 1000% వస్తుంది. ఈ విధంగా 1000 చేస్తే 1,00,000. చాలా మంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షర లక్షలు అంటాం. అందరూ లక్షలు కొన్ని మంత్రాలు చేయలేరు, లక్షలు. ఈ విధానాన్ని పాటిస్తే కొంతమందికి త్వరగా సిద్ధి కలుగుతుంది, అక్షర కాకోకున్నట్టు కూడా సిద్ధి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే ఇది విధానం. పశ్యంతి విధానం. పశ్యంతి. ఇంకొకటి ఉంది దీంట్లో, పర అనేది ఏం చేస్తుంది అంటే మనం మంత్రం చేయాలి అనుకుంటేనే మన మైండ్లో, మన మనసులో, మన కళలో వచ్చేసేయాలి. అంటే ఇప్పుడు నువ్వు లేవాలి అనుకుంటావు, నువ్వు సీట్లో నుండి పైకి లేవాలి అంటే ఆటోమేటిక్గా నీకు ఒకటి పవర్ పోతుంది మైండ్లోకి. ఇప్పుడు లేవాలి అని నీకు ఒకటి చెప్తుంది, అది నీకు తెలీదు నీకేం చెప్తుందో అని, నువ్వు లేస్తావు.
అలా పరాకు వచ్చేసరికి సాధకుడు మంత్రం నేను ఇప్పుడు చాంట్ చేయాలి అనుకునే లోపలే మంత్రం ఆడాలి, మంత్రం కనిపించాలి, నువ్వు మంత్రాన్ని చూడాలి. అంటే ప్రజెన్స్ అంతా ఇంక అక్కడే నువ్వు ఇంకా చెయ్యకనే మంత్రం యొక్క శక్తి నిన్ను ఆవహించేస్తుంది అనమాట. గ్రావిటీ అంటాం కదా మనము, అలా ఇది పరాలో జరుగుతుంది. ఓకే, ఈ పరాలో నువ్వు 108 చేస్తే 1,00,000 చేసినట్టు. ఇది యోగులకి, సిద్ధులకి, అలాంటి వారికి వాళ్ళకి సాధ్యం, మామూలు వాళ్ళకి సాధ్యం కాని పని. ఏమో ఆ అమ్మవారి దయ, అయ్యవారి దయ, ఆయన అనుగ్రహం. నువ్వు ఎక్కడున్నావని కాదు, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా నువ్వు మంత్రాన్ని చూడగలగాలి, వినగలగాలి. మంత్రాన్ని చూస్తే ఒక ఫలితం, మనం శ్రవణం అంటే మన చెవుల్లో వినపడాలి మన మంత్రం, దానికి ఒక ఫలితం. నువ్వు మనసులో చేసేదానికి ఒక ఫలితం. నువ్వు ఇంకా మంత్రం చేయాలనుకున్నప్పుడే అది యాక్టివేట్ అయిపోవడం ఇంకొక ఫలితం. ఒక్క మంత్రం తీసుకునేటప్పుడు సాధకుడికి 4 స్టేజులు ఉంటాయి: వైఖరి, మధ్యమ, పశ్యంతి, పరా అని. ఈ 4 స్టేజుల్లో మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకోవాలి. మంత్రము అనంటేనే రత్నగ్రవేయ అంటాం, అంటే కంఠములో అమ్మవారు ధరించిన రత్నాలు అంటాం అన్నమాట. రత్నం అంటే ఏంటి? మంత్రం యొక్క బీజాక్షరాలు. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? మన ఎదురుగా ఉంటుంది. మనం ఆమెకి రత్నాలు ఏ విధంగా సమర్పిస్తాము? బీజాక్షరాలనే రత్నాలను మనం సమర్పిస్తాము. బీజాక్షరాలనే రత్నాలను మనం బాగా జపం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మంత్రము అంటే పరదేవత, పరదేవత అంటేనే మంత్రం. కానీ ఈ బీజాక్షర మంత్రాలు అందరూ చేయొచ్చా? గురూపదేశం తీసుకోవాలి. అంటే జపం ఏ రకంగా చేసినా, అంటే బీజాక్షరాలతో చేసినా, బీజాక్షరాలు లేకుండా మంత్రం చేసినా, నామం చేసినా కూడా గురువుతోనే తీసుకోవాలా? నామం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు అష్టోత్తరాలలో, సహస్రనామాలు, నామాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, అవి ఎవరైనా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ బీజాక్షరాలతో కూడిన మంత్రాలు కానీ, ఏదైనా విద్యలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, అప్పుడు ఖచ్చితంగా గురుముఖతానే మంత్రోపదేశం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మరి అంటే గురువు అనంటే ఎవరు సరైన గురువు ఏంటి అనేది కూడా మనం చూస్ చేసుకోవడం కొంచెం కష్టమే. అంటే చాలామంది ఉన్నారు, ఏ గురువు నాకు కరెక్ట్ అంటే అందరూ ఎవరికి వారి కరెక్ట్ అయినా నాకెవరు కరెక్ట్గా అనేది ఒక చూస్ చేసుకోవడమే కష్టం. అండ్ ఈ మంత్రం గురువు దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు నేను విన్నంత వరకు మంత్రం చెవిలో చెప్పాలి గురువు శిష్యులకి కానీ శిష్యురాలకి కానీ అని. కానీ ఈ మధ్యకాలంలో మనం ఆన్లైన్లో కూడా మంత్రాలు ఇస్తున్నారు కొంతమంది. అంటే ఇదంతా ఉందా ఆ విధానంలో, లేదంటే అంటే ఎవరికి అనువుగా ఉండేటట్టు వాళ్ళు చేస్తున్నారా? మనం నిజమైన విషయం మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి అంటే ఆన్లైన్లో బీజాక్షరాలతో కూడిన మంత్రాలు తీసుకోకూడదు. ఎందుకు అంటే పూర్వం ఎలా ఉండేది అంటే గురువు యొక్క ఆశ్రమంలో శిష్యులు పోయి ఒక 40 days 3 months 6 months అలా ఉండి గురువుకి సేవ చేసుకొని గురువుకి శిష్యుడు నచ్చిన తర్వాత మంత్రం ఇచ్చేటోళ్ళు. అవును, పూర్వం ఇలా ఉండింది. ఇప్పుడు మనకు అంత వెసులుబాటు లేదు, అంత టైము లేదు, అంత ఇది లేదు. ఇప్పుడు ఆన్లైన్లో మంత్రాలు తీసుకోవచ్చు అంటే బీజాక్షరాలతో కూడిన మంత్రాలు కానీ, విద్యకి సంబంధించిన మంత్రాలు కానీ, మహా విద్యలకు సంబంధించిన మంత్రాలు కానీ, శక్తి దేవతలకు సంబంధించిన మంత్రాలు కానీ ఏవి తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే మంత్రం ఇచ్చేటప్పుడు గురువు ఏం చేస్తారు అంటే మన ఆజ్ఞా చక్రాన్ని తాకి, మంత్రోపదేశం చేసిన తర్వాత మన ఆజ్ఞా చక్రాన్ని తాకి గురువు ద్వారా గురువులో ఉన్న శక్తిని మనకు కొంచెం దారపోస్తాడు. దారపోసిన తర్వాత ఆ శక్తి పోయి మూలాధారంలో చేరుకుంటుంది. ఎప్పుడైతే మనం మంత్రజపం చేస్తూ పోతామో మూలాధారంలో ఉన్న శక్తి, గురువు ఇచ్చిన శక్తి మన మంత్రజపం యొక్క శక్తి ద్వారా చక్రాస్ యాక్టివేట్ అయ్యి మనకు మంత్రసిద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం మంత్రాన్ని బాగా చేయొచ్చు. మనం ఏదో ఆన్లైన్లో తీసుకున్నామండి, మాకు ఈ మంత్రం తీసుకున్న తర్వాత బాగలేదు, ఎప్పుడు కూడా ఏ మంత్రం తీసుకున్న తర్వాత బాగలేదు అనే మాట ఎందుకు వస్తుంది అంటే ఆ మంత్రానికి తగిన శక్తి నీలో లేదు. ఎందుకంటే నువ్వు ఆన్లైన్ ద్వారా తీసుకున్నావు, నీ గురువు నీ ఆజ్ఞాచక్రాన్ని తాకలేదు, నువ్వు నీ గురువు యొక్క పాదాలను తాకలేదు. అలాంటప్పుడు నీకు మంత్రం యొక్క శక్తి ఎలా ఉంటబడుతుంది మన బాడీకి? ఇప్పుడు ఒక బీజాక్షరంలో చాలా శక్తి ఉంటుంది, అలాంటి బీజాక్షరాలన్నీ నువ్వు ఏది లేకోకున్నట్టు ఉచ్చారణ చేస్తున్నావు, ఆ శక్తిని ఎలా తట్టుకుంటుంది బాడీ? అవునా కాదా? గురువు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఆయన మంత్రం ఇచ్చే ముందు మనకి ప్రిపేర్ చేసి మంత్రం ఇస్తాడు. గురు సేవ మనం చేసుకుంటాం. ఒక్కరోజైనా సరే గురువు గారి పాదాలు పట్టందే నువ్వు మంత్రం తీసుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది? ఆయన పాదాలకి నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం చేసుకొని ఆయన నీ ఆజ్ఞా చక్రాన్ని తాకి ఇస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గానే మంత్రాలు తీసుకోవాలి, ఆన్లైన్లో మంత్రాలు తీసుకోకూడదు. ఇది నచ్చకపోవచ్చు చాలామందికి, కానీ ఉన్న విషయం అయితే ఇదే.
ఒక్కసారి నువ్వు గురువుతో మంత్రం తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన నీ ఆజ్ఞా చక్రాన్ని తాకి మంత్రోపదేశం చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకొకటి స్టేజ్ మారాలి అన్నప్పుడు అప్పుడు ఆన్లైన్కి పోవచ్చు. ఓకే, ప్రతిసారి రాలేం కాబట్టి మొట్టమొదటిసారిగా తీసుకుంటున్నాము అంటే గురువు ద్వారానే స్వీకరించాలి. ఇప్పుడు ఈ మంత్రం అంటే గురువు నుంచి తీసుకునేది కూడా మనం అంటే తిదివార నక్షత్రాలు ఏమైనా చూసుకోవాలా? మంచి రోజే చూసి గురువు చెప్తారు. మనం అడుగుతాం మేము పలానా రోజు వస్తాము అని. ఆ రోజు మన జాతకరీత్యా మన నక్షత్రం రీత్యా మనకి ఎంత బలం ఉందో చూసుకొని కూడా గురువు చెప్తాడు. లేదు ఇంకా మనకి ఆ రోజే అవైలబిలిటీ ఉంది, మళ్ళీ మనం రాలేం. ఇప్పుడు సాటర్డే సండేస్ అందరికి అవైలబిలిటీ, జాబ్స్లో ఉన్నాం కాబట్టి తప్పు లేదు, ఏ రోజైనా తీసుకోవచ్చు. నువ్వు ఒక మంచి పని చేయడానికి, ఒక అమ్మవారి సాధన కానీ అయ్యవారి సాధన కానీ చేయడానికి ముహూర్తం అయితే అవసరం లేదు. ఓకే, ఎందుకంటే గురువును ఆశ్రయిస్తున్నావు, గురువే నీకు అన్ని చూపిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు గురువు. ఎందుకు గురువు ఉండాలి అని అంటే ఎవ్వరు మన కర్మల్ని తీసేయలేరు, గురువు తీసేయగలడు. మంత్రోపదేశం చేసిన తర్వాత ఖచ్చితంగా మన కర్మ కొంచెం గురుగారికి చేరుతుంది. ఆయన మనకి ఆజ్ఞాచక్రాన్ని తాక ఆయన శక్తి మనకి ఇస్తాడు కాబట్టి కొంచెం మన కర్మ తొలగిపోతుంది. ఎప్పుడైతే మన కర్మ తొలగుతుందో అప్పుడు మనం భగవంతుడి వైపు ఎక్కువగా అడుగులేయగలం, భగవంతుని ఎక్కువగా ధ్యానించగలం, ఆ యొక్క మంత్రాది శక్తిని మనము చూడగలం, మంత్రసిద్ధిని పొందగలం, మంత్రాది దేవత యొక్క అనుగ్రహం పొందగలం. బాగా సాధన చేస్తే ఆమె దర్శనమే కలుగుతుంది. ఎందుకు? గురువు ఉండాలి, గురువు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. గురువు లేకోకున్నట్టు ఆన్లైన్లో మంత్రాలు అనేది పూర్తిగా తప్పు నా వరకు అయితే. ఇప్పుడు అంటే నన్ను తప్పుగా అనుకోద్ది ఈ క్వశ్చన్ అడుగుతున్నా అని, మీరు కానీ మిగతా గురువులు ఎవ్వరు కానీ, అంటే గురువు శిష్యుడికి శిష్యురాలకి మంత్రం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇంత ఫీజు అని చెప్పి ఒక నిర్ణీత ఫీజు పెడతారా అలా? లేదు అంటే శిష్యుడు కృతజ్ఞతతో గురువుకి ఏదైనా ఇవ్వచ్చా? మంచి ప్రశ్న అడిగా. ఇప్పుడు శిశువు బాగా ఉన్నాడు, లైఫ్లో సెటిల్డ్, ఉన్నతంగా ఉన్నాడు, గురువుకి ఇచ్చుకోవచ్చు. గురువుకి ఖచ్చితంగా గురుదక్షిణ అనేది ఇవ్వాలి ఉన్నతంగా ఉన్నప్పుడు. శిశువు పొజిషన్ బాగలేదు, శిష్యుడి పొజిషన్ బాగలేదు, తనే కొంచెం కష్టాల్లో ఉన్నాడు, ఇలానే ఇవ్వాలని ఏ గురువు డిమాండ్ చేయడు, నిజమైన గురువు అయితే. ఓకే, నువ్వు 11 రూపాయలు ఇవ్వు, ఒక తాంబూలంలో 1 రూపాయి పెట్టి ఇవ్వు, గురువు స్వీకరిస్తాడు. నువ్వు మంచి శిష్యుడైతే, నీలో మంచి గుణాలు ఉంటే, నువ్వు ఖచ్చితంగా సాధన చేసి అమ్మవారిని చేరుకోవాలి, అయ్యవారిని చేరుకోవాలనే తాపత్రయం నీలో ఉంటే ఏ గురువు కూడా నేను వద్దు అని చెప్పడు. శిష్యుడు సంగతి కాసేపు పక్కన పెడదాం. అంటే శిష్యుడు స్తోమత ఉంది ఇస్తాడు, లేదు ఇవ్వడు, కొంతమందికి ఉన్నా ఇవ్వాలనిపించదు, ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు అంటే కొంతమంది గురువుల సైడ్ నుంచి మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. మా వృత్తి ఇది, మేము అంటే మా కుటుంబ పోషణ కోసం మేము సంపాదించాల్సింది ఈ రకంగానే, అంటే మేము డిమాండ్ చేయడంలో తప్పేముంది, మేము తీసుకోవడంలో తప్పేముంది, అలాంటి వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడితే? సరే మాట్లాడతాం, అలాంటి వాళ్ళ సైడ్ నుండి మాట్లాడతాము. ఇప్పుడు వాళ్ళ వృత్తే అది అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఇంత అని. ఆ పక్క శిష్యుడు ఇచ్చుకోలేని పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు ఇంతే ఇవ్వాలనడం తప్పు. ఫస్ట్ అయితే ఏ గురువు ఇంత ఇవ్వాలని అడగడమ్మా, నాకు తెలిసినంత వరకు ఇంతే ఇవ్వాలని అయితే ఏ గురువు అడగడు. మంత్రోపదేశం తీసుకునేకి చేయాల్సింది ఏంటి? స్తోమత ఉంటే బట్టలు పెడతారు, పూజ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా స్తోమత ఉంటే దక్షిణ సమేతంగా ఎక్కువగా ఇచ్చుకుంటారు మంత్రం తీసుకునేటప్పుడు. లేదు, మంత్రం తీసుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉంది, స్తోమత లేదు, నువ్వు రూపాయి చేతిలో పెట్టు, గురువు మంత్రోపదేశం చేస్తాడు. అది ఉన్నత లక్షణమైన గురువుకి. గురువు సైడ్ నుంచి ఓకే. ఇలా ఫ్రీగా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, ఏదో పండో ఫలమో ఇచ్చి నాకు ఇంతే స్తోమతని తీసుకుంటే నిజంగా ఆ మంత్రానికి అంత పవర్ వస్తుందా? ప్రతిఫలం ఇచ్చిన దానికే ఎక్కువగా పవర్ ఉంటుంది. గురువు ఎప్పుడు ప్రతిఫలం ఆశించాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. శిష్యుడి నుండి ఏదో నాకు కావాలని ఏ గురువు అనుకోడు. శిష్యుడు జీవితం ఉద్ధరించడానికే గురువు ఉంటాడు. శిష్యుడు బాగుండాలనే గురువు అనుకుంటాడు. శిష్యుడి వల్ల నాకు ఏదో కావాలి, నేను ఏదో లబ్ధి పొందాలని ఏ గురువు ఆశించాడు. నువ్వు పండు పెట్టు, ఫలం పెట్టు, 1 రూపాయి పెట్టు, 11 రూపాయలు పెట్టు, తను స్వచ్ఛమైన మనసుతో స్వీకరిస్తాడు నిజమైన గురువు అయితే. నిజమైన గురువు, ఏ కల్ముషం లేని గురువు, ఓన్లీ సాంప్రదాయాల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే గురువు, భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకొని ఉండి ధర్మస్థాపన చేయాలనుకునే గురువు మాత్రం ఇలానే ఉంటాడు, ఏది ఆశించడు. ఓకే, శిష్యుడి నుండి శిష్యుడు ఇస్తే స్వీకరిస్తారు. ఇప్పుడు ఇంతే ఇవ్వాలి, నేను ఇంత ఇస్తేనే మంత్రోపదేశం చేస్తాను, ఆన్లైన్లో మంత్రోపదేశం చేస్తాను, ఫోన్లో మంత్రం ఇస్తాను, ఇలాంటివి ఏవి నిజమైన గురువు దగ్గర ఉండవు. ఓకే, నాకు తెలిసిన గురువు గురించి అయితే నేను ఇదే చెప్పగలను.
నేను చూసిన గురువులందరూ ఇలానే ఉన్నారు. అంటే మీ అభిప్రాయమే ఇదా, మీరు చూసిన సర్కిలే ఇలా ఉందా, అసలు శాస్త్రమే ఇది చెప్పిందా? శాస్త్రమే ఇది చెప్పింది. ఓకే. ఆన్లైన్లో మంత్రాలు ఇవ్వరు, బీజాక్షరాల మంత్రాలు ఇవ్వరు. నేనేం చెప్పానమ్మా, పూర్వం గురువు దగ్గర ఉండి సేవ చేసుకొని మంత్రాలు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు అంత అవైలబిలిటీ లేదు. వస్తారు, నువ్వు గురువు పాదాలు తాకందే నీకు మంత్రం ఎలా సిద్ధిస్తుంది, నువ్వు మంత్రం ఎలా తీసుకుంటావు? ఫస్ట్ ఆయన పాదాలకు నువ్వు నమస్కారం చేసుకోవాలి కదా. ఆయన పాదాలను తాకితేనే నీ పాపం అంతా పోతుంది, నీ కర్మ అంతా పోతుంది. నువ్వు ఏది లేదు, నేను ఫోన్లో మాట్లాడినాను, నాకు ఫోన్లో మంత్రం ఇచ్చేసారు, నేను ఫోన్లోనే అన్ని నేర్చేసుకున్నాను, నేను చూసేసుకున్నాను, నేను చేసేసుకుంటాను అంటే దానికి చాలా విరుద్ధమైన ప్రతిఫలమే వస్తుంది. అవును. శాస్త్రం చెప్పిన పరంగా పోతే మంచిగా ఉంటది. నువ్వు శాస్త్రం చెప్పింది లేకున్నట్టు నీకు అనుకూలంగా ఉంది ఇది అని చెప్పేసి నువ్వు చేస్తే నీకు అనుకూలం కాదు, అననుకూలమే అవుతుంది. అన్నిటికీ సిద్ధపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నేనైతే తీసుకోవద్దనే చెప్తా. ఈ ఆన్లైన్లో మంత్రాలకి పోవద్దు. నీకు అంత తీసుకోవాలని ఉంటే ఒక రోజు కేటాయించలేవా? నీ గురువుని కలవడానికి, నువ్వు మంత్రం తీసుకోవడానికి, నువ్వు ఉపాసన చేయాలనుకున్నప్పుడు, నీకు దృఢమైన సంకల్పం ఉన్నప్పుడు ఒక రోజు కేటాయించి నువ్వు వెళ్ళు. దగ్గరగా వెళ్ళి గురువు గారి పాదాల దగ్గర పడి ఆయనతో నువ్వు ఆశీర్వాదం చేసుకొని గురుమంత్రం తీసుకొని నువ్వు రా. నీ జీవితం ఎంత బాగుంటుందో, ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఎప్పుడు చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనకి ముందు నుండి చెప్తూనే ఉన్నాము. అలాంటిది గురువు దర్శనం, గురువు యొక్క పాద స్పర్శ మన జీవితాన్ని చాలా నిలబెడుతుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.